వెల్కమ్ టు మీట్ యువర్ డాక్టర్. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఈ కాలంలో ముదిరే ప్రమాదం కూడా ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడానికి ఇమేజ్ హాస్పిటల్ చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ బి శ్యామ్ సుందర్ రాజ్ మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎక్కువగా శీతాకాలమే వస్తాయి కదా, అంటే వేసవికాలం కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఈ శీతాకాలంలోనే శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాకపోతే గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంది ఏమిటంటే ఈ వ్యాధులు వేసవి కాలంలో కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో జరుగుతున్న ఊహించని పరిణామాలు అనమాట. అంటే సడన్గా ఈ డిప్రెషన్ రావడం కానీ, లేదా క్లౌడీగా ఉండడం కానీ, రెయిన్స్ పడడం కానీ, వీటితో ఏంటంటే సడన్గా చల్లదనం వచ్చేస్తుంది వాతావరణంలో. ఈ వాతావరణం చల్లగా అయిన తర్వాత దాంట్లో బ్యాక్టీరియా, వైరస్లు పెరిగిపోతూ ఉంటాయి. సో మనం అవి పీల్చినప్పుడు ఈ జబ్బులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ లాస్ట్ 2-3 ఇయర్స్గా ఈ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. ఒక్కోసారి అట్లాంటి వ్యాధులు అంటే తాత్కాలికంగా ఒక వారం 10 రోజులే ఉన్నా కూడా కొన్నిసార్లు సీరియస్గా కూడా మారే ప్రమాదం ఉంది. కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ గారు, చూద్దాము. హలో 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 మేడం, చెప్పండి, మీ పేరండి? ప్రకాష్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి చేస్తున్నాను మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్తారా డాక్టర్ గారికి? చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏం లేదు సార్, నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఒకటి ముక్కులో రైట్ సైడ్ బ్లాక్ అయిపోతుంటది సార్. నెక్స్ట్ ఏదన్నా అగరబత్తి వాసన స్మెల్ చూస్తే చెస్ట్ అంతా టైట్ అనిపిస్తుంటుంది. అవును. నాకు డాక్టర్లు ఇన్హేలర్లు ఇచ్చినారు, ఒకటి సిరోఫ్లో అని. అది వాడుతున్నాను సార్. అయినా అంతగా ఏం ఎఫెక్ట్ గా అనిపిస్తలేదు. ముక్కు బ్లాక్ అయ్యి అదంతా స్ఫుటింగ్ అంతా గొంతులోకి వచ్చి ఇదిగా ఉంటుంది, కాపు కూడా వస్తా ఉంటుంది. అవునండి. దీనికి మరి ఈ సమస్యకి పరిష్కారం మీరు సూచిస్తారని. అది ఇప్పుడు మీకు ముక్కులో బ్లాకు, తర్వాత ఛాతి కూడా పట్టేస్తుంది అంటున్నారు అప్పుడప్పుడు. అంటే కొన్ని పర్టికులర్ స్మెల్స్ గానీ, ఇట్లా అగరబత్తులు వాటి స్మెల్స్ గానీ, పంజెంట్ స్మెల్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఇవన్నీ కూడా అంటే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధి అనమాట. ముక్కులో నుంచి మనం గాలి పీలుస్తూ ఉన్నప్పుడు అది గొంతు గుండా శ్వాసకోశాలకు వెళ్తూ ఉంటుంది. ఈ రూట్ లో అంతా కూడా మీకు అలర్జీ ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. సో ముక్కులో ఉండేదాన్ని అలర్జిక్ రైనైటిస్ అని, తర్వాత శ్వాసకోశాల్లో ఉండేది ఆస్తమా అని అంటాము. అయితే ముక్కులో ఉండేదానికి కూడా లోకల్ గా మెడిసిన్స్ వాడేటందుకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సిరఫ్లో అని మీరు ఈ శ్వాసకోశాల్లోకి ఎలాగ ఇస్తున్నారో అది ఆస్తమాకి మంచి మందే. కాకపోతే అది ప్రాబ్లం ఉన్నప్పుడే కాకుండా రెగ్యులర్ గా మీరు వాడుతూ ఉండాలి. అంటే డాక్టర్ గారు నిర్ధారించాలన్నమాట మీకు జబ్బు పూర్తిగా తగ్గిందా లేదా అనేది. మీరు కాకుండా డాక్టర్ గారు తెలుసుకోవాలి. ఏమంటే ఆ స్టెథోస్కోప్ పెట్టినప్పుడు లోపల మాకు కొన్ని అంటే వీజింగ్ ఇలాంటివి వినబడుతూ ఉంటాయి అనమాట. మీకు అవి తెలియదు. మీకు ఏమో జబ్బు పూర్తిగా తగ్గిపోయిందని అనిపిస్తుంది, కాకపోతే వ్యాధి పూర్తిగా తగ్గకపోయి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మందును మీకు మీరుగా మానేయకుండా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా వాడుతూ ఉండండి. అలాగే ఈ ముక్కుకు సంబంధించినంత వరకు కూడా లోకల్ మెడిసిన్స్ ఉంటాయి, యాంటీహిస్టమిన్స్ అని. అవి మీరు డాక్టర్ గారిని అడిగితే అవి నోస్ బ్లాక్ కాకుండా ఇస్తారు. సార్ ఇది సిరప్ లో ఎన్ని రోజులు వాడినా ఏం కాదా సార్? అది చాలా సేఫ్ మెడిసిన్స్, వాటితోటి ప్రమాదం ఏమీ లేదు. ఎన్ని రోజులైనా కూడా వాడచ్చు. 6 months నుంచి వాడుతూనే ఉన్నాను సార్. అదే వాడొచ్చు, కానీ దాంతో ప్రమాదం ఏం లేదు. మీరు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రం వాడుతూ ఉండాలి. అది ఒక్కోసారి తగ్గించడానికి మానేయడానికి కూడా వీలవుతుంది. సరే. అయితే డాక్టర్ గారు, ఆస్తమా కానీ బ్రాంకటిస్ ఇలాంటివన్నిటికీ వాతావరణం ఎక్కువగా ప్రభావం చూపుతుందంటారు. అది ఎంతవరకు నిజమంటారు? ఈ సాధారణంగా ఈ ఆస్తమా అనేది అలర్జీ వ్యాధి. దీంట్లో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో లేదా వర్షం పడ్డ రోజుల్లో కానీ, వేసవిలో అంతగా దీని ప్రభావం ఉండదు. కానీ మామూలుగా ఈ చలి వాతావరణంలో ఆస్తమా రావటమే కాకుండా అదివరకే ఉన్న ఆస్తమా వ్యాధిగ్రస్తులకు కూడా వారి జబ్బు చాలా ఎక్కువగా ఉధృతంగా మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు వాడుతున్న మందులు దాన్ని మోతాదులు పెంచాల్సిన అవసరం, లేదా ఒక్కోసారి టాబ్లెట్స్ తర్వాత ఇంజెక్షన్స్ అవసరం పడటం, ఒక్కోసారి బాగా సీరియస్గా మారటం కూడా జరుగుతుంటుంది అనమాట.
అయితే ముఖ్యంగా ఈ చలి వాతావరణంలో వచ్చేది బ్యాక్టీరియా, తర్వాత వైరస్లు ఉంటాయి. వాటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ మొదట్లో ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అని, అంటే ముక్కులో కానీ గొంతులో కానీ ఇన్ఫెక్షన్ మొదలయ్యి దాని తర్వాత అది కిందికి వరకు వెళ్ళిపోతుంది. దాంతో ఏంటంటే ఈ లోపల ఉండే అది వరకు ఉన్న ఆస్తమా వ్యాధి కొంచెం ఉధృతంగా మారుతుంది. కాలర్ వెయిట్ చేసి. హలో హలో, నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? నా పేరు అన్నపూర్ణ అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్తారా? నాకు కొంచెము ఈ గొంతు లోపల ఏదో ఇరిటేషన్ అన్నమాట, ఏదో ఉన్నట్టు అక్కడ ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంటుంది. పడుకున్నప్పుడు ఏమైందంటే గొంతు ఇట్లా మనం ప్రెస్ చేసినట్టు అన్నమాట, అక్కడ ఊపిరి ఆడదు మళ్ళీ నాకు అట్లా ప్రెస్ చేసినప్పుడు. పడుకున్నప్పుడు మామూలుగా నేను రెగ్యులర్ గా పిల్లో కూడా పెట్టుకోకుండా నేల మీదనే పడుకుంటాను. అట్లా పడుకున్నా గానీ గొంతు ఏంటో ప్రెస్ చేసినట్టుగా ఫీలింగ్, ఒకసారి ఊపిరి ఆడదు. ఈ మధ్య ఏమవుతుందంటే కొంచెం ఫ్యాన్ వేసుకుంటే కూడా ఏదో ఊపిరాడినట్టుగా ఫీలింగ్ అన్నమాట. చాలా మటుకు నాకు కొంచెం ఆయాసం కూడా ఉంటుంది. ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను, కానీ ఈ అలర్జీ మటుకు చాలా ఉంది. నాకు చిన్నప్పటి నుండి కూడా సైనస్ ఉండిందన్నమాట. అదేంటంటే కొంచెం ఎప్పుడన్నా తలకి ఎక్కువ పోసుకున్నా గానీ ఈ మధ్య చెవులో ఉన్నట్టుండి నీళ్లు పోవడము అలాంటివి కూడా అవుతుంది. ఇంతకుముందు లేదు అట్లాగా. ముక్కులో కూడా సడన్ గా నీళ్లు పోతుంది, పొర పోవడము ఇవన్నీ జరుగుతోందండి. నేను అదే మామూలు జనరల్ ఎండి దగ్గరికి వెళ్ళాను. ఆయనేమో థైరాయిడ్ ఉందేమో అని అన్నారు, కానీ థైరాయిడ్ ఏం ఉండదు అనేసి వేరే వాళ్ళు అన్నారు అన్నమాట. మీకు థైరాయిడ్ ఉంటే గొంతు లావుగా ఉంటుంది అనేసి. థ్రోట్ లో మటుకు ఎప్పుడన్నా ఇట్లా కొంచెం నొప్పిగా గొంతులో అట్లా అనిపిస్తుంటుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఒక నరం ఇట్లా ఏదో గుంజేసినట్టుగా ఫీలింగ్ ఉంటుందండి. గొంతులో కుచ్చుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కుచ్చడం కాదండి, ఏదో ఒక నరం ఏదో లాగుతూ అట్లా అనిపిస్తుంది అన్నమాట. అవునండి, మీరు చెప్తుంది అంతా కూడాను ఈ అలర్జీ లక్షణమే. సైనసైటిస్ ఉండే వాళ్ళలో ముక్కు నుంచి గొంతులోకి ఫ్లెమ్ సాధారణంగా వస్తుంటుంది అనమాట. అది గొంతులోకి వచ్చేవరకు అదంతా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ గొంతు కూడా అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి దాంతో మీకు మింగేటప్పుడు కానీ వెల్లకిలా పడుకున్నప్పుడు కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ సైనస్ అలర్జీ అనేది దాని అయితే కంట్రోల్ చేసుకోవాలి. లేటెస్ట్ మందులు ఉన్నాయి. అవసరం ఉంటే సర్జరీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దానికి స్కానింగ్, సిటీ స్కానింగ్ అని పారానేజల్ సైనసెస్ చేసి అసలు మీకు సర్జరీ అవసరమా లేదా మందులే సరిపోతాయా అనేది దాంట్లో డిసైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మామూలు ఈఎన్టీ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుందండి మనకి ఏం ప్రాబ్లం. అవునండి, ఈ సైనస్ ప్రాబ్లం గురించి ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కాబట్టి చాలా మటుకు ఈ సిటీ స్కాన్ అవసరం పడవచ్చు అనమాట. ఇంకోటి, మీరు ఈ మధ్య వెయిట్ బాగా పెరిగిపోతున్నారని చెప్పారు. ఈ వెయిట్ పెరిగిపోవడానికి కారణం చాలా మటుకు థైరాయిడ్ ప్రాబ్లమే ఉంటుంది. అయితే మీరు వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఈ ఆయాసం ఎక్కువ ఏది మాత్రం థైరాయిడ్ అంటే అవునండి, అది గొంతులో అంటే ఈ థైరాయిడ్ గ్రంథి కనుక అది బాగా ఎన్లార్జ్ అయ్యి ప్రెస్ చేస్తేనే అప్పుడు ఆ ప్రాబ్లం కనబడతా ఉంటుంది ప్రెస్ చేసినట్లుగా. అయితే మీకు అది బయటికి కనిపిస్తున్నట్లు ఏమీ లేదు. కాబట్టి స్వెల్లింగ్ ఉంటేనే, అది పెద్దగా ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీకు ఆ థైరాయిడ్ ఉండకపోవచ్చు, కానీ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉందా లేదా అని నిర్ధారించడం ఈ బ్లడ్ టెస్ట్ లో ఉంటుందన్నమాట. T3, T4, TSH అని టెస్టులు చేస్తారు బ్లడ్ లో. సో దాంట్లో మీకు ఆ హార్మోన్ కనుక బాగా తగ్గిపోయింటే కూడా వెయిట్ పెరుగుతుంది. మా అమ్మాయికి థైరాయిడ్ ఉందండి, మా చిన్న పాపకి. పెద్ద పాప కొంచెం నెఫ్రెటిక్ సిండ్రోమ్ ఉండి అమ్మాయి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయిందండి. 4 years అవుతుంది. అయితే ఈ చిన్న పాపకు థైరాయిడ్ ఉంటే మొన్నంటే టెస్ట్ చేయించి మందులు ఇప్పించాము. అని నాకుంది అని అంటే వేరే వాళ్ళు అన్నారు నీకుంటే అది స్వెల్లింగ్ ఉంటుంది. పాపకు కనబడుతోంది స్వెల్లింగ్, నాకేమో కనబడలేదన్నమాట. అందుకనే నీకు ఉండదు, అది ఏమైనా అలర్జీ ఉండొచ్చేమో అని అంటున్నారు. అంటే స్వెల్లింగ్ పూర్తిగా బయటకు కనిపించాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మీ పిల్లలకు ఉందని అంటున్నారు, వంశపారంపర్యం కూడా కొన్ని వ్యాధులు వచ్చేట్టు ఉంటాయి. కాబట్టి మీరు ఆ థైరాయిడ్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే మంచిది. అయితే డాక్టర్ గారు, అసలు ఈ శ్వాసకోశ వ్యాధుల్ని మనం ఎలా గుర్తిస్తాము? శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా అంటే ఈ నోస్ నుంచి గొంతు, లంగ్స్ వరకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ శ్వాస తీసుకున్నప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అంటే ముక్కులో అవుతానేమో అది తుమ్ములు, జలుబు ఇలాగ వస్తూ ఉంటాయి. ముక్కు కారడం, లేకపోతే నోస్ బ్లాక్ అవ్వడం, గొంతులో నొప్పి, తర్వాత శ్వాసకోశాలు అవుతాయి దగ్గు, ఆయాసం, పిల్లికూత. అయితే ఈ లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా ఏ స్టేజ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? అంటే సాధారణంగా ఈ కామన్ కోల్డ్స్ అనేది వాతావరణ మార్పు జరిగినప్పుడు సాధారణంగా కామన్ కోల్డ్స్ చాలా మటుకు వస్తాయి. సంవత్సరానికి ఒక 4-5 సార్లు ప్రతి మనిషికి రావడం మామూలే. అది ఒక 2-3 రోజుల్లో, మాక్సిమం ఒక 5-6 రోజుల లోపల తగ్గిపోతుంటుంది. ఈ 5-6 రోజుల్లో కూడాను తగ్గకుండా ఉన్నా, లేదా ఆ వ్యాధి లక్షణాలు ఇప్పుడు అంటే జలుబు కానీ, జ్వరం కానీ, లేదా దగ్గు, కఫం కానీ, లేదా దగ్గులో బ్లడ్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నా, ఛాతిలో నొప్పి కానీ
సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జలుబు తగ్గడం లేదు, దానివల్ల ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తుపట్టాలి. వాటికి అవసరమైన టెస్టులు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అప్పారావు అండి, అప్పారావు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పాలకొల్లు నుంచి మాట్లాడుతా అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్తారా డాక్టర్ గారికి? డాక్టర్ గారు అండి, చెప్పండి పప్పారావు. నాకు ఈ నోస్ ప్రాబ్లం అండి. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపించానండి. నైట్ టైం పడుకునే ముందు నాకు శ్వాస ఫ్రీగా ఉండదండి. తర్వాత అండి నాకు గురక ఎక్కువగా వస్తుందండి. అలాగా. తర్వాత నాకు ఎక్కువగా ఎలర్జీ ఉందండి. కూల్ డ్రింక్ తాగినా లేదా వర్షంలో తడిసినా ఎక్కువగా తుమ్ములు చేస్తుంటాయండి. దానికి కొంచెం ప్రాబ్లం. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపిస్తాండి. ఆయన ఏమన్నారంటే మీకు ఇండైస్ ఉన్నాయండి, అవి సర్జరీ చేయాలని చెప్పారండి. తర్వాత నేను ఇంకొక ఆయన చూపిస్తా, మీకు అలాంటి ఏమి లేవండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపించానండి, మీకు అలాంటి ప్రాబ్లం ఏమి లేదండి అని చెప్పారండి. దానికి మీరు సలహా ఇచ్చి కొంచెం నాకు చెప్తాండి. మీకు ఈ నోస్ లో ఇబ్బంది ఉన్నది ఎంత కూడాను అలర్జీ వ్యాధి అయితే ఉంది. సో దాంతో పాటుగా ఒక్కోసారి అడినాయిడ్స్ అని, తర్వాత పాలిప్స్ అని ఇలాంటివి కొన్ని వచ్చే అవకాశం ఉంది. అయితే అవి ఉంటే కనుక వాటిని సర్జరీ చేస్తేనే మనకు నోస్ లో బ్లాక్ ఉండకుండా శ్వాస సరిగా తీసుకోవడానికి వీలవుతుంది. అయితే ఏంటి డాక్టర్ గారు దాన్ని నిర్ధారించాలి, వాళ్ళు పరీక్ష చేస్తారు, దాంట్లో అవి ఉన్నాయంటే మాత్రమే దాని ఆపరేషన్ ఒకవేళ అవసరం అనుకుంటే చేయాలి. అయితే మీరు చెప్తున్న ఈ లక్షణం ఇంకోటి గురక కూడా వస్తుందని. ఈ గురక అనేది సాధారణంగా ఈ ముక్కు బాగా బ్లాక్ ఉంటేనే వస్తుంటుంది. ఆ ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు మనం నోరు తెరిచి గాలి తీసుకుంటూ ఉంటాం. సో ఈ నోరు బాగా తెరిచి గాలి తీసుకునే దాంట్లో ఈ గొంతులో ఉండే కండరాలు అవి వైబ్రేట్ అవుతాయి అనమాట. అంటే బాగా కొట్టుకుంటే దాంతో సౌండ్ వస్తుంది. ఇది స్నోరింగ్ అంటాం, గురక. ఇది రావడం కూడా మంచిది కాదు. ఎక్కువ రోజులు ఉన్నా లేకపోతే సివియర్ గా ఉన్నా కూడా దాంతో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇదంతా రావడానికి కారణం మళ్ళీ నోస్ బ్లాకే. కాబట్టి నోస్ లో ఉండే ప్రాబ్లం అది అలర్జీ అయితే అలర్జీ మందులు, లేదా పాలిప్స్ ఉంటే, అడినాయిడ్స్ ఉంటే, టాన్సిల్స్ ఉంటే దానికి కరెక్ట్ గా మెడిసిన్ అంటే సర్జరీ చేయించుకోవడం, లేదా ముక్కు వంకరలు ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా సర్జరీ చేయించుకోవడం. ఇవి చేసుకుంటే ఈ గురక పోతుంది. గురక వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని వెంటనే మళ్ళీ ఏంటి డాక్టర్ గారి దగ్గరికి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిది. అయితే డాక్టర్ గారు, ఈ వ్యాధి నివారణకి వ్యాక్సిన్లు ఏమైనా ఉన్నాయా? వ్యాధుల నివారణలకి వ్యాక్సిన్లు అంటే చిన్న పిల్లల్లోనే కాదు, వ్యాక్సిన్లు అనగానే మనకంతా చిన్న పిల్లల్లోనే ఇవ్వచ్చు అని అనుకుంటాం. కాకపోతే కొన్ని రకాల వ్యాధులు, పర్టికులర్గా ఈ నిమోనియా అనేది, ఇలాంటి వ్యాధులు పెద్దవాళ్లలో కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ బ్రాంకైటిస్ అని, తర్వాత తరచుగా నిమోనియా రావడం, లేదా బ్రాంకి ఎక్టేసిస్ ఉండే ఇట్లా కొన్ని కండిషన్స్ లో ఈ నిమోనియా లాంటి సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. వాళ్ళకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని దొరుకుతుంది. అది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా ఉంది. కాబట్టి అట్లాంటివి ఒకటే డోస్ అనమాట, సింగిల్ డోస్ ఇచ్చినట్లయితే కనీసం 5 సంవత్సరాలు పనిచేస్తుంది. అయితే దీనివల్ల అట్లీస్ట్ మనం 50% వాళ్ళకి రిస్క్ లేకుండా అనమాట, అంటే నంబర్ ఆఫ్ అటాక్స్ రాకుండా అట్లీస్ట్ 50% మనం రెడ్యూస్ చేయడానికి వీలవుతుంది అనమాట. అయితే ఈ శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శ్వాసకోశ వ్యాధులు ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని రకాల వ్యాధులు, కొన్ని రకాల డయట్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కాలర్ చూద్దామా? హలో, మీ పేరండి? నమస్తే అండి, నమస్తే. గాయత్రి, మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్తారా? డాక్టర్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక సైడ్ ముక్కు కొంచెం బ్లాక్ అవుతా ఉంటుందండి, కొంచెం హెడ్ ఏక్ వస్తుంది. ఒక సైడ్ ఆ బ్లాక్ అయిన సైడే హెడ్ ఏక్ వస్తుంది. కొంచెం ఆ హెడ్ ఏక్ అట్లానే ఒక 5 days 6 days అయిన తర్వాత బాగా చలి వచ్చేస్తుంది. వచ్చేస్తే మామూలు ఎండి దగ్గర కన్సల్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ ఏవో పారాసిటమాల్ టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఇప్పుడు నన్ను ఎవరిని కన్సల్ట్ చేయమంటారు? ఇదంతా కూడా హెడేక్ ఇవన్నీ కూడా సైనస్ కి సంబంధించిన వ్యాధి మాదిరిగానే కనబడుతూ ఉంది. మీరంటే ఫిజిషియన్ అంటే అలర్జీ ప్రాబ్లమ్స్ కొన్ని మెడిసిన్స్ తోటే కంట్రోల్ అయ్యేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫిజిషియన్స్ అయినా అవి మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఆల్రెడీ డాక్టర్ ని సంప్రదించారు, ఇంకా తగ్గలేదు. కాబట్టి అంటే ఒకసారి వాడానండి, జనవరిలో వచ్చింది. ఇదే ఫస్ట్ టైం రావడం నాకు. జనవరిలో వచ్చింది. వచ్చినప్పుడు నేను మెడిసిన్స్ వాడితే తగ్గింది. అప్పుడు పారాసిటమాల్, తర్వాత ఏదో యాంటీబయాటిక్స్, ఆఫ్లాక్జిన్ అవి ఇస్తే దానికే తగ్గింది. తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 10 days నుంచి వస్తా ఉంది.
అవునండి, అదే ఇప్పుడు రిపీటెడ్ గా వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదో లోపల అంటే పర్మనెంట్ గా సొల్యూషన్ దొరకలేదన్నమాట. అంటే ఆ ప్రాబ్లం మాటి కూడా ఇంకా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే ఒక ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే వాటికి సంబంధించిన టెస్టులు చేస్తారు, ముఖ్యంగా ఎక్స్రే. ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అండి, అందుకని ఇప్పుడు ఏ మెడిసిన్స్ అయినా వాడచ్చా, లేకపోతే ఇప్పుడు రిలీఫ్ కి ఏమన్నా యూజ్ చేయమంటారా, ఎవరినన్నా ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ చేయమంటారా? ఈఎన్టీ డాక్టర్ గారిని అయితే మీరు కాంటాక్ట్ చేయడం మంచిది. అయితే ప్రెగ్నెన్సీ ఉంది అంటున్నారు కాబట్టి అంటే ఎక్స్రేలు అలాంటివి చేయకుండా మామూలుగా లోకల్ గా మందులు అంటే బ్లడ్ లోకి వెళ్లకుండా నోట్లోకి తీసుకోకుండానే లోకల్ గానే ముక్కులో వాడాల్సిన మందులు కొన్ని ఉంటాయి. అవి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అట్లాంటివి వాడచ్చు. డాక్టర్ గారిని అడిగితే మీరు అంటే ప్రెగ్నెన్సీ ఉందని వారికి గుర్తు చేయండి, దాంతో వాళ్ళు బెస్ట్ మెడిసిన్స్ ఇస్తారు. నమస్కారం. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు న్యూమోనియా వ్యాధి వస్తుంది కదా, దాన్ని గుర్తించడం ఎలా? న్యూమోనియా అనేది అంటే దగ్గు కానీ, ఆయాసం కానీ, లేదా ఛాతీ నొప్పి, వీటితో పాటుగా జ్వరం ఉంటుంది, బాగా చలితో కూడిన జ్వరం హైగా ఉంటుంది. ఒక 4-5 రోజుల తర్వాత కూడాను ఈ వీటన్నిటి లక్షణాలు తగ్గకపోయినప్పుడు, అంటే ఇవన్నీ కూడాను జలుబుతో మొదలవుతుంది. కాకపోతే ఈ జలుబు, దగ్గు, ఈ లక్షణాలన్నీ కూడా ఇంకా పర్సిస్టెంట్ గా ఉంటాయి. ఒక వారం 10 రోజుల తర్వాత కూడాను అవి ఎక్కువగా అయిపోతూ ఉన్నప్పుడు ఇది న్యూమోనియాగా ఉండొచ్చు అని మనం గుర్తించాలి. దీనికి ముఖ్యంగా ఈ కఫం పరీక్ష చేయాల్సి ఉంటుంది. దాంట్లో బ్యాక్టీరియా ఏమిటి, ఏ బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వస్తుంది అనేది గుర్తుపట్టాలి. అలాగే ఛాతీ ఎక్స్రే కూడా తీయాల్సి ఉంటుంది. బ్లడ్ ఎగ్జామినేషన్ లో కూడాను ఈ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్ గా ఉంది అనేది తెలుస్తుంది. బ్లడ్ కల్చర్స్, స్పూటం కల్చర్స్ చేస్తే దాన్ని బట్టి ఆ సంబంధించిన బ్యాక్టీరియాకి సరిపోను మందులు ఇవ్వడానికి వీలవుతుంది అనమాట. ఓవరాల్ గా న్యూమోనియా వచ్చే స్టేజ్ కొంచెం సివియరే అనమాట. చాలా మటుకు అంటే అవుట్ పేషెంట్ లో కాకుండా హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లోనే ఇంజెక్టబుల్ డ్రగ్స్ అట్లాంటివి, యాంటీబయాటిక్స్ కనీసం ఒక 3-4 డేస్ తీసుకున్నట్లయితే దాని తర్వాత మళ్ళీ ఓరల్ యాంటీబయాటిక్స్ కిందకి మార్చేస్తాం అనమాట. మొత్తానికి అది కొంచెం సీరియస్ కండిషన్ అన్నట్లుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరి కాసేపట్లోనే కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.